ఇప్పుడైతే మీరు చేయాల్సింది ఒకటే, వెస్టేజ్ని నమ్మటమే. వెస్టేజ్ని నమ్మాలి. వెస్టేజ్ని నమ్మితేనే మనం కోటీశ్వరులు అవుతామండి. ఎందుకంటే బయట సొసైటీలో జనాలు ఎలా ఉన్నారంటే, ఈరోజు బయట సమాజంలో ఎలా ఉన్నారంటే, ఒక్కరు డెవలప్ అవుదాం అనుకుంటే 10 మంది కోళ్ళకి కింద లాగేటటువంటి పరిస్థితి. అవునా కాదండి? ఎందుకంటే మన వెస్టేజ్ సప్లిమెంట్స్ గురించి చెప్తున్నటువంటి చాలా మంది చాలా రకాలుగా మనల్ని క్రిటిసైజ్ చేస్తున్నారు, బ్లేమ్ చేస్తున్నారు, ఎటకాలం చేస్తున్నారు, ఎలాగోలం చేస్తున్నారు, నవ్వుతున్నారు. నువ్వే డాక్టర్ అని అడుగుతున్నారు. ఈ మందులకే జబ్బులన్నీ తగ్గిపోయేలా ఉంటే, ఈ సప్లిమెంట్స్ కే రోగాలన్నీ తగ్గిపోయేలా ఉంటే డాక్టర్ ఎందుకు, హాస్పిటల్స్ ఎందుకు, మెడిసిన్ ఎందుకు అని అడుగుతున్నారు కదా. చేస్తా మరొకసారి ఆలోచించండి. 200 సంవత్సరాల క్రితం భారతదేశంలో డాక్టర్ లేనప్పుడు, మెడిసిన్ లేనప్పుడు మరి భారతదేశానికి ఆరోగ్యం దేని ద్వారా వచ్చిందండి? దేని ద్వారా ఆరోగ్యంగా ఉండేవారు జనం? ఆహారం ద్వారాగా. 100 సంవత్సరాల క్రితం వెనకెళ్తే 1990లోకి వెళ్తే, 1900లోకి వెళ్తే, 125 సంవత్సరాల బ్యాక్ వెళ్తే 100 కిలోమీటర్ల దూరంలో ఒక్క హాస్పిటల్ ఉండేది కాదు. 100